హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఒకసారి చెక్ చేసుకుని ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు అనమాట. సో డిఎస్సి పరీక్షల మార్పులు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి. సాక్షి అమరావతి హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ను రూపొందించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 పోస్టుల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెట్ పరీక్షకు డిఎస్సి పరీక్షకు 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ను రూపొందించామని చెప్పేసి సురేష్ కుమార్ వెల్లడించారు. ఏప్రిల్లో ఐఐటి, జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండడంతో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తూ షెడ్యూల్ను రూపొందించామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు చూసుకున్నట్టయితే మనకి మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ జీటీ పోస్టులను ఎగ్జామ్ నిర్వహిస్తారనమాట. అలాగే ఏప్రిల్ 7వ తేదీన వచ్చేసింది పీజీటీ, టీజీటీ మరియు ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను నిర్వహిస్తారనమాట. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్ ఇస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము వెబ్ ఆప్షన్ వచ్చేసింది మార్చి 20 నుంచి ఉంటుంది. అలాగే హాల్ టికెట్లు వచ్చేసింది మనకి మార్చి 25 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కాని వారిని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సో వాళ్ళందరూ కూడా అనర్హులని చెప్పి జీవో నంబర్ 11లో అర్హతలను మారుస్తూ కొత్తగా జీవో నంబర్ 22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను డిఎస్సి https://apdsc.apcfss.in మనకి అందుబాటులో ఉంచడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే దీనికి సంబంధించిన మరొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, అది కనుక చూద్దాము. వేరే పేపర్లో కూడా రావడం జరిగింది మనకి. ఇక్కడ చూడొచ్చు 30 నుంచి డిఎస్సి పరీక్షలు ఏప్రిల్ 30 వరకు నిర్వహణ కొత్త షెడ్యూల్ ప్రకటించిన విద్యాశాఖ. సేమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్లో అయితే చేంజెస్ అయితే ఏమీ లేవండి, బట్ మనకి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలు అని చెప్పి రావడం జరిగింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలు టీఆర్టీలను మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు టెట్ డిఎస్సి మధ్య 4 వారాలు గడువు ఉండాలని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు షెడ్యూల్ని అయితే మోడిఫికేషన్ చేసి మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. అందులో భాగంగానే మనకి మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు మనకి 2 సెషన్లలో మొత్తం 10 సెషన్లలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఈరోజు వరకు ఉన్న డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.